చెప్పు. పేదలపై భారం పడుతున్న మిషన్ భగీరథ నీటి పన్నును వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా పాత బకాయిలను వసూలు చేద్దామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం నిర్బంధంగా వసూలు చేయలేదు. ఈ మధ్య కాలంలో కావాలని పన్నులు వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పగానే ప్రజలు బలవంతంగా వసూలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఈ ప్రతిపాదన విరమించుకోవాలి. ఏదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్తుంది కాబట్టి ప్రజలపై భారం పడకుండా ఏదైతే నెలకు 100 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి, అనేక మంది పేదలు ఈ రోజున కనీసం 2 పూటల తిండి లేని పడుతున్నారు కాబట్టి, కనీసం కూలీనాలు చేసుకునే పడుతుంది కాబట్టి పేదవాళ్ళు ఉచితంగా ఈ మిషన్ భగీరథ నీళ్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక మంత్రివర్గ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి తీసుకపోతే వారికి కూడా క్రెడిట్ దక్కుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి